హాయ్ అండి అందరికీ. ఇవాళ వీడియో ఏంటంటే మా చెట్లకు ఉన్న కూరగాయలు అయితే చూపిస్తున్నాను. ఇవి తెల్ల వంకాయలండి, చాలా పెద్దగా వస్తాయి. ఒక్కొక్కటి వచ్చేసి 1/2 కేజీ పైన వచ్చింది వంకాయ. పెద్ద పెద్ద వంకాయలు ఇవి. ఏమో పిందెలు. ఇవి గుత్తి వంకాయ వండుకుంటే అసలు సూపర్గా ఉండిద్దండి. మేగడ ఉన్నట్టే ఉండిద్ది కాయ నూనెలో మగ్గినాక. ఇవి పిందెలు. ఇవి ఆర్గానిక్గా పండించేయనండి. నేను ఆవు మూత్రం, పుల్లటి మజ్జిగ, ఇవి ఆవు ఎరువు అయితే వేస్తాను. ఇది నల్లంకాయ. ఇదైతే ఒక్కటే ఉంది. ఇంతకుముందు కాయలు వచ్చినాయి కానీ కాయలన్నీ ఎలుకలు, పందికొక్కులు ఉంటాయి కదా, అవి కొరికేసినాయి. అలాగే మా కాకర చెట్టుకి కాయలు అయితే వస్తున్నాయి. ఇదిగో ఆర్గానిక్గా పండించుకొని తింటాం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అందరూ కాయలు కనబడుతున్నాయండి. ఇవి పిందెలు ఇంకా 2 రోజులకైతే వస్తాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇది గోంగూర. ఇది వచ్చేసి వైట్ గోంగూర అంటారు, మందారపు గోంగూర అంటారు. ఇది కొన్ని చెట్లు పెట్టాను. ఇవి వచ్చేసి ఇది ఎర్ర గోంగూర, కొండ గోంగూర అంటారు, ఎర్ర గోంగూర అంటారు దీన్ని. ఇవి కొన్ని చెట్లు పెట్టాను. ఇవి బెండ చెట్లు అండి. ఆ బెండ చెట్లు నేను కొంచెం ఎరువేసాను. ఎరువేయడం వల్ల చాలా పెద్దగా వచ్చినాయి చెట్లు. కాయలు అయితే ఇంకా రాలేదు. ఆకులు చాలా చాలా పెద్దగా వచ్చినాయి. కాయలు కూడా చాలా పెద్దవి అయ్యి. పాలకూర అండి. పాలకూర 2 మొక్కలు బతికినా కానీ ఇవి కుదుర్లు అవుతాయి. కట్ చేసే కొంది పెద్దగా వస్తూనే ఉంటాయి. పప్పులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆకు చూడు ఎంత పెద్దగా వచ్చినాయో. పాలకూర ఆకు ఎరువేసాను కదా, వర్షానికి అలా వచ్చినాయి. ఇది వచ్చేసి దొండ చెట్టు కాయలు అయితే ఎక్కువగా రావట్లేదు. చెట్టు కోసాను కదా, ఇప్పుడు మళ్ళీ విగురు వస్తున్నాయి. కొన్ని కాయలు వస్తున్నాయి దొండ చెట్టుకి. 1 కేజీ 2 కేజీలు అలా వస్తున్నాయి. ఇంతకుముందు అయితే ఒక 10-15 కేజీలు అలా వచ్చాయి. ఫుల్ వీడియో పెట్టాను కదా అప్పుడు. ఇప్పుడైతే కొన్ని వస్తున్నాయి. వీడియో ఎలా ఉంది అందరూ కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ అండి.